హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. ఈరోజు కూడా మంచి జ్యువెలరీ కలెక్షన్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. సో, మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అలాగే వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అలాగే జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చెప్తానండి. సో, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వీడియోలోనే క్లారిఫై అయిపోతాయన్నమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీరు ఎలాంటి జ్యువెలరీని అలాగే ఆఫర్లో ఉన్న జ్యువెలరీని మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొక విషయం అండి, ఇందులో జ్యువెలరీకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. నేను షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ అనేది ఇస్తానన్నమాట. అది ఎవరికి అంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా జ్యువెలరీని ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు. సో, షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. సో, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కదా, మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందన్నమాట. అంటే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎక్స్ట్రా మీరు ఒక్క జ్యువెలరీ తీసుకున్నా కూడా మీకు 100 రూపీస్ అనేది షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కదా, మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కదా. అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. సో, మీకు ఓకే అనుకుంటే జ్యువెలరీని అయితే బుక్ చేసుకోండి. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వనండి. ఓకేనా? అలాగే జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అక్కడక్కడ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చుతాయి కదా, వాటిని స్క్రీన్‌షాట్ తీసి వీడియోలో కనిపిస్తుంది కదా నెంబరు 9014059314 నెంబర్కి మీరు తీసుకున్న స్క్రీన్‌షాట్‌ని పెట్టి అవైలబుల్ ఉందా అని అడగండి. ఒకవేళ మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఫోటో అనేది పెట్టేసి కింద వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి. అంటే జ్యువెలరీ అవైలబుల్ ఉందా లేదా అనేది వాయిస్ మెసేజ్ పెట్టినా నేను మీరు మీరు పెట్టిన మెసేజ్ చూసుకున్న తర్వాత రిప్లై అయితే ఇస్తాను. అంటే జ్యువెలరీ అవైలబుల్‌లో ఉన్నా లేకపోయినా నేను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి. సో, అలా నేను రిప్లై ఇచ్చిన తర్వాత అడ్రస్ ఫార్మాటు అలాగే పేమెంట్ డీటెయిల్స్ అనేది నేను మీకు సెండ్ చేస్తాననమాట. మీకు జ్యువెలరీ ఓకే, అదే పేమెంట్ ఓకే, జ్యువెలరీ ఓకే అయిపోయిన తర్వాత మీకు నచ్చిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ ఐడీని కూడా మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోవాలి. మీరు ట్రాన్సాక్షన్ చేసిన ఐడీ ప్లస్ నేను పంపించిన అడ్రస్ ఫార్మాట్‌లో మీ అడ్రస్ అనేది నాకు సెండ్ చేయాలన్నమాట. అలా మీరు సెండ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది మీకు బుక్ అయిపోతుంది. సో, మీ ఆర్డర్ మీకు బుక్ అయిపోయిన వెంటనే 7-10 డేస్‌లో అనేది మీ ఆర్డర్ మీకు రీచ్ అయిపోతుంది. ఒకవేళ 7-10 డేస్‌లో మీ ఆర్డర్ మీకు రీచ్ అవ్వలేదు అంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీ జ్యువెలరీ ఎక్కడుంది అనేది ట్రాకింగ్ ఐడీ చెక్ చేసి చెప్తాను. ఆల్మోస్ట్ జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ట్రాకింగ్ ఐడీ అయితే సెండ్ చేస్తానండి. ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ ఐడీ చెక్ చేసుకొని రావడం వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం నాకు మెసేజ్ చేసిన నేను ట్రాకింగ్ ఐడీ అయితే చెక్ చేసి చెప్తాను. ఓకేనా? జ్యువెలరీ వచ్చిన తరువాత మీరు వెంటనే హడావిడిగా జ్యువెలరీని అయితే అన్బాక్సింగ్ అయితే చెయ్యకండి. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా రాంగ్ ఐటెమ్ రిసీవ్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఓపెనింగ్ వీడియో ఎలా ఉండాలంటే మంచి లైటింగ్‌లో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఆఫ్ చేయకుండా ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఇలా క్లారిటీగా ఉంటేనే నేను ఎక్స్చేంజ్ అనేది ఇస్తాను. ఎలాంటి క్లారిటీ లేకుండా ఓపెనింగ్ వీడియో లేకుండా ఉన్నట్లయితే నేను జ్యువెలరీ అనేది ఎక్స్చేంజ్ అయితే ఇవ్వనండి. అలాగే మీకు 10 డేస్‌లో జ్యువెలరీ రాకపోతే నేను అమౌంట్ కూడా రిటర్న్ చేస్తానండి.
సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.